హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ఫిష్ని చక్కగా వాష్ చేసుకొని, ఇవి మా వైపు కలవలు అంటారు, చక్కగా వాష్ చేసుకొని ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత ఏంటంటే 3 టేబుల్ స్పూన్ నేను కారం పొడి, నెక్స్ట్ పసుపు 2 టేబుల్ స్పూను, ధనియాల పౌడరు 1 టేబుల్ స్పూను. ఇవన్నీ చక్కగా కలిసేటట్లు మనం ఇప్పుడు కలుపుకోవాలి. దాని తర్వాత ఏంటంటే దీంట్లో ఫిష్ పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, అది కూడా కలుపుకొని, అది కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని చక్కగా కలుపుకొని మళ్ళీ 15 మినిట్స్ అన్నమాట సైడ్ పెట్టుకోవాలి. ఇదేనండి ఫిష్ పౌడరు, ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత మనం ఏంటంటే గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, ఆయిల్ డీప్ ఫ్రైకి అవసరం లేదండి, ఇది షాలో ఫ్రై చేస్తున్నాము. మీకు కొద్దిగా అంటే మామూలు కూర కంటే కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ రైస్ కూడా పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ బాగా వేడయ్యాక ఇప్పుడేమో ఫిష్ని మెల్లమెల్లగా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి.
ఇప్పుడు ఒకవైపు కుక్ అయింది కదా, ఫ్రై అయింది కదా. ఇప్పుడు రెండో వైపు అంటే మెల్లగా మనం టర్న్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఇవి చాలా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి, లేకపోతే అవి విడిపోతాయి అన్నమాట. ఇలా వేరే చిన్న స్పూన్ తీసుకొని ఇలా ఈజీగా టర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదా, వేరే ప్లేట్లో తీసుకొని మళ్ళీ అదే ఆయిల్లో మనం ఇలా మిగిలిన చేపలను వేసి ఫ్రై చేసుకోవాలి. సేమ్ ప్రొసీజర్ అనమాట. ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువే స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇలా ఫ్రై చేసేటప్పుడు దాంట్లోనే ఆయిల్లోనే సగం ఉండిపోతుంది కదా, అందుకోసం. మిగిలిన ఫిషెస్ని ఇలా సేమ్ ప్రొసీజర్లో ఫ్రై చేసుకోవాలండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ వస్తుందండి, దాన్ని క్లిక్ చేస్తే నా వీడియోని మీరు వాచ్ చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.